తెలుసుకున్నాను. ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను. ఏది నా సొంతం కాదనుకున్నాను. తెలుసుకున్నాను. ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను. ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతా నేను వెతకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను.
నడి రోడ్డులో నిలబడి నాలో పాపముందని ఎవరు స్థాపించగలరు అని ప్రపంచానికి సవాలు విసిరిన పరమ పవిత్రమూర్తి ఆయన. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. మరణించిన మానవుని జీవింప చేయాలని ఆ మరణాన్ని తన పైన వేసుకున్నాడు. నిశ్చయముగా అతడు మన పాపములను భరించాడు. మన పాప పరిహార శిక్ష ఆయన మీద పడింది. అతడు నలుగగొట్టబడ్డాడు. మన అతిక్రమమును బట్టి అతడు గాయపరచబడ్డాడు. జీవమై ఉన్న ఆయన మన కొరకు మరణించాడు. ఏలయనగా పాపము వల్ల వచ్చు జీవితము మరణము. పాప మరణములో జీవిస్తున్న నీకు నిత్య జీవాన్ని చిటికే ఆయన శిలువపై తన అమూల్య రక్తాన్ని చిందించాడు. రక్తంలో జీవం ఉంది. అవును, యేసు రక్తంలో నిత్య జీవం ఉంది. నీవు చూస్తున్న ఆ శిలువ నీ పాపానికి పరాకాష్ట, దేవుని ప్రేమకు శిఖరాగ్రం. ఏ పాపము చేయని నిష్కలంకమైన ఆ పరమ పవిత్రమూర్తి యేసుక్రీస్తు నీ పాపాన్ని క్షమిస్తాడు, నీకు నిత్య జీవం ఇస్తాడు. ఒక్కసారి ఆయన వేడుకో, నిత్య జీవం నీ సొంతమవుతుంది.